ఒక కుర్రగాడికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం వస్తే ఆ కుర్రగాడికి ఇలా చెప్పారు, ఇదిగో చక్కడు కుర్రాడు, మా అమ్మాయిని నీకు చేద్దాం అనుకుంటున్నావు అనగానే, వెయిట్ అంకుల్, వెయిట్, నేను చేసుకుంటాను, జాబ్ కొట్టాలి, హౌస్ కట్టాలి, ఫర్నిచర్ కొనాలి, బ్యాంక్ డిపాజిట్లో ఎంతో కొంత మనీ మెయింటైన్ చేయాలి, అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అన్నట్టుగానే జాబ్ కొట్టాడు, ఇల్లు కట్టాడు, ఫర్నిచర్ కొన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. అప్పుడు వెళ్ళి ఇప్పుడు మీ అమ్మాయిని చేస్తారా అని అడిగాడు. అప్పుడు చుట్టం పట్టం అన్నారు, నీలాటోడికి చేయకపోతే చెప్పండి ఇంకెలాటోడికి చేస్తాం, కళ్ళు మూసుని చేస్తాం అంటే అప్పుడు మళ్ళీ ఒక మాట, అత్త నీ రూపాయి నాకు వద్దు, మామ నీ రూపాయి నాకు వద్దు, మీ అమ్మాయిని బంగారు బొమ్మలా చూసుకుంటాను, నాకు వద్దు, నేను మొత్తం సెటిల్ అయిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీ అయిపోయింది అన్నాడు. మీరు గమనించండి, ఒక లోక సంబంధమైన వాడు పెళ్లి చేసుకోవడానికి ఇంత ప్రణాళికలు వేస్తే నువ్వు ఆత్మీయుడివి, నీ పెళ్ళికి నీ ప్రణాళిక ఏంటి చెప్పు? ఎత్తుగా ఉంటుందా, తెల్లగా ఉండదా, నల్లగా ఉందా, కొంచెం ఎదుటి వాడమని చెప్పండి అన్నాడు. నేను అడుగుతున్నాను, వాళ్ళ లెక్కల ముందు ఆత్మీయుల లెక్కలేంటి? బైబిల్ ఏమందో తెలుసా? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కొలత ఏముండాలి చెప్పిన, జీవమను కృపా వరములో నా జీవిత భాగస్వామి నాతో పాలువారై ఉండగలదా? అది నీ లెక్క. నీ లెక్క నీకు అర్థమవుతుందో లేదో. నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు బైబిల్ పట్టుకుని తిరగలదా? నేను పెళ్లి చేసుకుంటే నా నిత్య జీవపు పోరాటంలో తన కూడా నిత్యత్వం కొరకు నడుస్తూ నేర్చుకోగలదా? కాస్త బైబిలు, పాట, వాక్యాలు చదవగలదు. ఈ లెక్కలు లేవు మనకి. బయటోడు పెళ్లి చేసుకోవడానికే వాడు ఇన్ని లెక్కలు, 4 రోజులు జీవితం ఇన్ని లెక్కలు వేసుకుంటే నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ పెళ్ళి కొరకు నీ లెక్క ఏంటి? లచ్చిస్తారా? 2 లక్షలు ఇస్తారా? నీ బందెత్తారు నీకు. నువ్వు లోకస్తులు అయితే పోయి నువ్వు అలాగే ఆడికలాగే ఉద్యోగం కడతాను, ఇల్లు కడతాను, అప్పుడు నాకు ఇంత ఇవ్వండి, ఇంత కష్టపడి అడుక్కో బయటికి పోయి. నువ్వు ఆత్మీయుడివైతే నీ పెళ్ళి యొక్క వ్యవహారం ఏంటని అడుగుతున్నా. ఇలా చెప్పాలండి, మా మామ నాకు బండి కొనడం ఏంటి, నా బండి నేను కొనుక్కుంటాను అనాలి. మామ ఇంటికి ఊడిపోయేలా బండి కొనిపిస్తారండి చాలా. నువ్వు ఆత్మీయుడైతే నేను అడుగుతున్నాను, మా కష్టం మేము పడతాం, మా ఇబ్బందులు ఏమి మేము పడతాం, మా రూపాయలు ఏమి మేము సంపాదించుకో, మీ వల్ల మా గొడవలు రాకుండా ఉంటుంది అని చెప్పండి. చిటికి మాటికి మీ అమ్మాయికి వీడియో కాల్ చేయకని చెప్పండి, కరివేపాకు కోసం గొడవ పెట్టకని చెప్పండి. అది చెప్పం మనం. మేము ఆత్మీయులు, మేము చచ్చిపోతాం, కొట్టుకున్నా తిట్టుకున్నా సాయంత్రానికి కలుస్తుంది, ఇది మా ఆత్మీయ పోరాటం అని చెప్పండి. బయటోడుకున్న ఆలోచన అడుగుతున్నాను. నిత్యత్వం కొరకు పేరు పెట్టుకుని బతుకుతున్నాం, కానీ ఏమన్నా మనకి ప్రణాళికలు ఉన్నాయా, గోల్స్ ఉన్నాయా? వాడు ఆ గోల్ పెట్టుకున్నాడు, వాడు రీచ్ అవుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, మళ్ళీ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వాడిని మెచ్చుకున్ను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మరో ఎగ్జాంపుల్ వినండి. మొన్న ఒక గ్రూప్స్ రిజల్ట్ వచ్చాయి, మీరు ఎంతమంది చూసారో. వాడు చిన్న ఉద్యోగం చేస్తాడంట, వాళ్ళ బాస్ తిట్టాడట. బాస్ ముందే మానేసి రిజైన్ లెటర్ ఇచ్చి, నువ్వు నాకు బాస్కు ఉన్నందుకు నన్ను తిడుతున్నావు కనుక నీకు బాస్ అయ్యి వస్తానని చెప్పి వెళ్ళాడు. అన్నట్టుగానే ఐపీఎస్ అయ్యి వచ్చాడు. చూసారా లేదా మీరు? అంత కమిట్మెంట్ ఏంటి ఆ కుర్రగాడికి? కమిట్మెంట్, కసి. వాడు లోక సంబంధమైన ఒక విషయం కొరకు ఆ కుర్రవాడు లేదా యవనస్తుడు లోక సంబంధమైన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, కొట్టాడు, వచ్చి అనుకున్నది సాధించాడు. రిక్షా దొక్కుతున్నాడు, మా నాన్నని ఎట్లా అయినా సరే గ్రూప్స్ కొడుతున్నారు. ఆ ఎవరో ముస్లిమ్స్ అమ్మాయి ఐపీఎస్ అయింది, ఆ ఐఏఎస్ అయింది. అయిన అమ్మాయి ఇంటర్వ్యూ ఏమిచ్చింది, మా తాత లేదు మా ముత్తాతలు ఇలా చెప్తుంది. ఏమని చెప్పినా, మా మాంకులకు ఉన్న మా తాతలు మాకు విలువలు నేర్పించారు, అందుకే ఆ విలువలు ఇంకా పెంచడానికి జాబ్ కొట్టానన్నది. అంతే. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ మిస్ అవ్వట్లేదు, వారు గోల్ అనుకుంటున్నారు. దాని కొరకు నిద్రపోకుండా చదువుతున్నారు, నిద్రపోకుండా కష్టపడుతున్నారు, నిద్రపోకుండా అనుకున్న గోల్ కొరకు ఆ దివారాత్రులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి మనము దేవుడిని నమ్ముకున్నాం, టెక్స్ట్ బుక్ తలకడెట్టి పెట్టుకుంటాం, పడుకో బుక్ మీదే హెత్తరు, పడుకో. అలాగే దేవుడిని నమ్ముకున్నాం, ఏం కష్టపడడం ట్రై చేయం, అంతా దేవుడి దయండి. నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా దేవుడి దయ్యట పట్టేసుకుని పరిగెట్టు, బెస్ట్ టైమింగ్ ఇవ్వు, బెస్ట్ స్టడీ ఇవ్వు,
నువ్వు దేవుణ్ణి ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే తప్ప నీ ఆతృత ఏముంది? ఈ లోకం కొరకు ఎంత ప్రణాళిక వేస్తున్నాడంటే నాది ఎప్పటికీ వాడబారిన జీవితం, నా ప్రిపరేషన్ ఏముందని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా అని ప్రభు అడుగుతూ, రే మీకన్నా వాళ్ళే బాగున్నారా అన్నాడు. 4 రోజులు బతికే వాళ్ళెంత ఆలోచిస్తున్నారు. అనంతమైన జీవితం కొరకు ఏమి లెక్కలయ్యి నన్ను నమ్ముకున్నానన్న పేరు తప్ప ఏ ప్రణాళికలు లేవు.